ఎప్పుడు దోసకాయ కూరే కాకుండా ఇలా నాటు దోసకాయ పచ్చడి కూడా తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. ముందుగా అయితే దీనికి కావాల్సిన పదార్థాలు 3 నాటు దోసకాయలు, 4 చిన్న టమాటాలు, రుచి సరిపడా పచ్చిమిర్చి అంటే కారం సరిపడా పచ్చిమిర్చి, ఎల్లిపాయ రెబ్బలు, చింతపండు, గల్లుప్పు, అలాగే ధనియాలు. ఇప్పుడు దీన్ని మనం దోసకాయలను అయితే తీసుకొని క్లీన్ చేసేసుకొని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం కళాయిలో వేసినప్పుడు తొందరగా ఉడకడానికి అలాగే రోట్లో దంచుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. కాబట్టి మీరైతే చిన్నగా కట్ చేసుకోండి. తర్వాతకి మనం చిన్న టమాటాలు ఉన్నాయి కదా 4, వాటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాతకి పచ్చిమిర్చిని కూడా మనం చిన్న ముక్కలుగా అయితే అడ్డంగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఈ వీడియోని అయితే మీరు అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే ఎప్పుడు ఇలా ట్రై చేయలేకపోతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి టమాటాలన్నీ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసేసుకొని మనం అది వేగడానికి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ పోసేసుకోవాలి. తర్వాత మన వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ జీలకర్ర వేసుకొని, తర్వాత ధనియాలు వేసుకొని అవి వేగిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి అవి వేగిన తర్వాత మనం అయితే కట్ చేసి పెట్టుకున్నామో టమాటాలు కానీ దోసకాయలు కానీ అందులో వేసుకోండి. నేనైతే పొట్టుతోనే వేసాను, ఎందుకంటే అది చాలా బాగుంటుంది పొట్టుతో అయితే దోసకాయ. చాలామంది పొట్టు తీసి చేస్తారండి. లేదు ఇలా పొట్టు కూడా చాలా బలం కాబట్టి పొట్టు తీయకుండానే వేస్తేనే బాగుంటుంది. ఇలా ట్రై చేయండి మీరు. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకోండి. అందులో కరివేపాకు కూడా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఎప్పుడు కరివేపాకు వేయలేదండి దోసకాయ పచ్చడి, ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో దోసకాయ పచ్చడి ఎలా తయారు చేస్తారో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే అది మగ్గిన తర్వాత మనం కొంచెం చింతపండు సరిపడా గల్లుప్పు వేసుకొని మనం తీసి చల్లారిన తర్వాత పక్కన పట్టేసుకోవాలండి. ఇప్పుడు దోసకాయ పచ్చడి అయితే రోట్లో కొంచెం కొంచెంగా వేసుకొని దంచుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి అన్నీ వేసుకుంటే మనం ఆ దోసకాయ ముక్కలు మెదగవు, దంచేటప్పుడు మనకు ఈజీ అవ్వదు. కాబట్టి మనం చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా వేసుకొని దంచుకోవాలండి. తర్వాతకి లాస్ట్లో ఆయిల్ వేసుకొని దంచుకొని మనం ఏదైతే రుబ్బి పెట్టుకున్నామో ఆ పచ్చడి మొత్తం ఒకసారి దంచేసుకుంటే ఒకసారి రుబ్బుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు కనుక మీ రోట్లో నూరలేవు, మాకు రోలు లేదనుకున్న వాళ్ళు మిక్సీలోనైనా పట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం తాలింపుకి అయితే సరిపడా ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత మనం తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కూడా వేడెక్కిన తర్వాత 4 ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని అది గంట దాటినాక అది కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనం నూరి పెట్టుకుని పచ్చడి కనుక అందులో వేసేసుకుంటే ఎంతో రుచికరమైన నాటు దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నిజంగా అండి, ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. థ్యాంక్ యూ ఆల్.